రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ని సంప్రదించండి 6281747728. ఏపీలో పరిస్థితి అంటే ప్రతి చిన్న విషయాన్ని రాజకీయంగా మార్చడం చూస్తున్నాం. అంటే నిన్న విశాఖ తీరంలో 25,000 కేజీల డ్రగ్స్ దొరికాయని చెప్పేసి సిబిఐ వాళ్ళు చెప్పడం చూస్తున్నాము. అయితే టీడీపీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇది వైసీపీ డ్రగ్స్ అన్ని కూడా వైసీపీకి చెందినవి. విశాఖను ఒక పెద్ద డ్రగ్ మాఫియాగా తయారు చేసే ఛాన్స్ ఉంది. అందుకే విశాఖ రాజధాని అంటున్నారని వీళ్ళు అంటున్నారు. ఇటు వైసీపీ వాళ్ళు టీడీపీ కంపెనీలకు చెందిన డ్రగ్స్ అని వాళ్ళు అంటున్నారు. అంటే ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్ దీన్ని? సరే, ఇప్పుడు అక్రమంగా డ్రగ్స్ రాష్ట్రంలోకి వస్తున్నాయంటే దాన్ని నిలుపుదల చేయాల్సిన బాధ్యత, నివారించాల్సిన బాధ్యత, ప్రజలు ఆ డ్రగ్స్కు అలవాటు పడకుండా చూడాల్సిన బాధ్యత, ఇవంతా ప్రభుత్వం ఎవరన్నా ఉన్నాయి, తెలుగుదేశం ఉన్ని, కాంగ్రెస్ ఉన్ని, వైఎస్ఆర్సీపీ ఉన్ని, వాళ్ళది బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత విస్మరించినప్పుడు ఇటువంటి సంఘటనలు జరుగుతుంటాయి. ఎందుకంటే అక్కడికి వెళ్తే కనుక పట్టుకుంటారనే భయం ఉంటే కనుక ఈ డ్రగ్ మాఫియా కూడా అంత భారీ స్థాయిలో తరలించరు. ఇప్పుడు అది కోస్టల్ ఏరియాగా ఉండటము, షిప్పుల్లో తీసుకొచ్చుకొని రకరకాలుగా తీసుకొచ్చుకునే దానికి అవకాశం ఉంది. అటువంటి అవకాశాలను ముందే పసిగట్టి ప్రభుత్వం అయితే అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం. అందులో క్లియర్గా వైఎస్ఆర్సీపీ వైఫల్యం చెందింది అనేది పార్టీ అనండి, ప్రభుత్వం అనండి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వైఫల్యం చెందిన మాట కాదని లేని సత్యం, నగ్న సత్యం. సరే, దాన్ని విమర్శించవచ్చు, కానీ అది వైసీపీ నాయకులదే అని చెప్పి తెలుగుదేశం పార్టీ విమర్శించడం తప్పే. వైసీపీ వాళ్ళు ఇది తెలుగుదేశం పార్టీదని విమర్శించడం. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంలో ఉంది కాబట్టి వాళ్ళు అరెస్ట్ చేయొచ్చు, వాళ్ళకి అన్నీ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి వాళ్ళు పార్టీకి ప్రభుత్వం వైఫల్యం చెందిందని విమర్శించితే బాగుంటుంది, కానీ చేయకుండా ఇటువంటి చేయడం అంటే ఊరికి రాజకీయ ఆరోపణల కిందనే కొట్టిపడేయాల్సింది వస్తుంది. సార్, ఇక మొన్న ఉమ్మడి సభ జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ గారు అటెండ్ అయ్యారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్. అయితే ఇక్కడ నరేంద్ర మోదీ గారు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఒక్క విమర్శ, పల్లెత్తి మాట కూడా అనలేదు అని చెప్పేసి ఎన్నో విమర్శలు రావడం చూస్తున్నాం. అంటే అది ఒక లోకల్ రాష్ట్రీయ స్పీచ్ లాగా లేదు, అది మొత్తం ఆయన ఎన్డీఏ కూటమి గురించి మాట్లాడడం చూస్తున్నామని అంటున్నారు. అంటే ఆ స్పీచ్ని ఏ విధంగా చూడొచ్చు? ఏం చూస్తారు, ఇది రాజకీయ పరిజ్ఞానము, పరిణితి లేని వాళ్ళు మాట్లాడే మాటలు. కేవలం ఏదో విమర్శలు చేయాలని చెప్పి విమర్శలు చేసేవాళ్ళు, అంతేగాని అందులో కొత్తదనం కానీ ప్రత్యేకత కానీ నేనేం చూడడం లేదు. ఎందుకంటే మోడీ ఎటువంటి వ్యక్తి అయినా కానీ నేనేం ఆయన పర్సనాలిటీని నేను ఇది చేయటం లేదు. ఆయన ప్రధానమంత్రి దేశానికి, అందులోనూ 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, గత 10 సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా ఉన్నాడు. 3వ మారు కూడా ప్రధానమంత్రి కావాలని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. బీజేపీ కూడా అనుకూల పవనాలు ఉన్నాయి 3వ మారు అధికారంలోకి వచ్చేదానికి. అటువంటి ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి ఒక ఉమ్మడిగా వేదిక ఏర్పాటు చేసిన రాజకీయ ప్రసంగమైనా కానీ పదవి అనేది వెనుకుంది, ప్రధానమంత్రి పదవి ఉంది. అటువంటి వ్యక్తి మాట్లాడేటప్పుడు ఉందాగా ఉండాల్సింది వస్తుంది. ప్రజలు కూడా మనిషి ఏం మాట్లాడతారని ఆలకించుతుంటారు. ఆలకించినప్పుడు అది ఆయన ఉందగా మాట్లాడాల్సింది వస్తుంది. అందులోనే ఇక్కడ ప్రత్యేకమైన సమస్య, నిన్నటి వరకు వైఎస్ఆర్సీపీ మద్దతు పలుకుతూ వచ్చినారు. పరోక్షంగా అనుకోండి, ప్రత్యక్షంగా కానీ ఏదైనా బిల్లులు వచ్చినప్పుడు వాళ్ళు మద్దతు తెలపడం జరుగుతుంది. రెండోది, కాంట్రవర్షియల్ బిల్లులను కూడా మద్దతు తెలిపినారు. మద్దతు నిన్నటిదాన తీసుకొని ఈ దినము ఒక కూటమి అయితే ఏర్పాటైంది. రాజకీయాల్లో కొత్త కాదులేండి, ఇదేం అసందర్భమైంది, అసహజమైంది కూడా అనడం లేదు. ఎప్పటికప్పుడు రాజకీయ కూటమిలు ఏర్పడుతుంటాయి. ఇప్పుడు ఎన్డీఏ కూటమిలోకి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ చేరినారు కాబట్టి ఎన్డీఏ కూటమి తరపున ఆయన సమావేశానికి వచ్చినారు. ఇమీడియట్గా ఎంత ఎన్డీఏ కూటమి సమావేశమైనా కానీ నిన్నటి వరకు వైఎస్ఆర్సీపీ మద్దతు తీసుకొని ఈ దినం వెంటనే విమర్శలు చేయాలంటే ఎవరికైనా అది అసందర్భంగా కనపడుతుంది, అనుచితంగా కనపడుతుంది. అందులో అంతటి స్థాయి వ్యక్తి మాట్లాడడం కూడా.
అందువల్ల ఆయన మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త పాటించాల్సిన అవసరం ఎవరున్నా పాటించాల్సిన అవసరం ఉంది. అటువంటి పాటించినప్పుడు జాగ్రత్తగానే మాట్లాడతారు కానీ ఇంకా కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఏదన్నా విమర్శలు చేసినారు అని అంటే అది అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు నిన్నటిదానా మద్దతు తీసుకొని ఇప్పుడు వెంటనే వచ్చి ఎన్డీఏ కూటమి తరపున వచ్చి విమర్శించితే హాస్యాస్పదంగా కనపడుతుంది కదా. ఎట్లనుకుంటారు వీళ్ళు విమర్శించాలని? ఆయన ఎన్డీఏ పాలసీలు అవి ఇవి మాట్లాడిపోయినాడు దాన్ని అవాయిడ్ చేసేదానికి. అసలు దీని పట్ల టీడీపీ కార్యకర్తలే చాలా అసంతృప్తిగా ఉండడం చూస్తున్నాం. వాళ్ళే బయటకు వచ్చి అసలు మోదీ గారు ఇలా మాట్లాడతారు అనుకోలేదని కూడా చెప్పడం చూస్తున్నాం సార్. అది టీడీపీ కార్యకర్తలది భావన వేరు. నేను ఈ మీటింగ్కి అట్రిబ్యూట్ చేయటం లేదు. వాళ్ళల్లో ఏమిట్రా అనంటే కొంత కోస్తలాంధ్రలో అయితే వాళ్ళు బీజేపీతో కలిసిపోయిందన్న కూడా ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ నెల్లూరు ఉన్న రాయలసీమ, మరీ ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లో అయితేనేమి 20-30 నియోజకవర్గాల్లో మైనారిటీ వర్గాలు ఉంటాయి. బీజేపీతో పొత్తు అంటానే, ఎన్డీఏతో పొత్తు అంటానే మైనారిటీ ఓట్లు పోతాయి. పోయినప్పుడు అది నష్టం జరుగుతుంది. అయితే మైనారిటీ ఓటు గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి వేసినారు. అయినా ఈ మారైతే కొంచెం చీలి ఉండేది మైనారిటీ ఓట్లు, ఇటు కొంత వచ్చిండేది. ఇప్పుడు ఏమైందంటే బీజేపీతో కూటమి కట్టినారు కాబట్టి మైనారిటీలు గంపగుత్తగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఓట్లు వేస్తారు కాబట్టి అది వాళ్ళకి నష్టం జరుగుతుంది. కాబట్టి ఆ నియోజకవర్గాల నుంచి వచ్చిన కార్యకర్తలు అయితేనేమి, నాయకులకైతేనేమి కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంది. అది చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పినారు, ఇది నాకు బలవంతంగా తగలగట్టినారని చెప్పి ఎక్కడో ఒక స్టేట్మెంట్ కూడా చూశాను. స్టేట్మెంటో ఐటమో చూశాను. కాకపోతే కొందరు మధ్యస్థంగా ఉండే వాళ్ళు చేసిన పని కూడా అనేది వార్తలు వచ్చినాయి. వాళ్ళ సీట్ల కోసం వాళ్ళు ఇదేదో ఈ భావన కుదిరిచ్చారు. సార్ ఇటు పవన్ కళ్యాణ్ గారు కూడా చూసుకుంటే అంటే మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అమిత్ షా గారు ఒకవేళ ఓకే అంటే నేను పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా కాకుండా కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేస్తాను అంటున్నారు. ఇప్పుడు చాలామంది ఏమంటారు, ఎందుకు ఇంత కన్ఫ్యూజ్డ్ మైండ్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు సార్. అంటే అమిత్ షా గారు పిలిస్తే కనుక ఖచ్చితంగా కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేస్తాను అంటున్నారు. అమిత్ షాని ఆమెను అంటాడు, ఎందుకంటాడు? నాకైతే అదేం చూడలేదు. అమిత్ షాని గురించి ఎందుకు పెట్టుకుంటే నేను కాకినాడ పార్లమెంట్కైనా పోతా, శాసనసభకైనా పోతానని అంటే అది ఏదైనా పైనుంచి ఎన్డీఏ కూటమి నుంచి నువ్వు లేదు పార్లమెంట్కు రా అని పిలిచినట్టే ఇప్పుడు క్యాబినెట్లో ఏదో బెర్తిస్తామని చెప్పినట్టే కదా. చెప్పినప్పుడు లోక్సభ పోతాను కానీ లేకపోతే నాకేం పనింది అనేది అర్థం స్ఫురించుతుందిలేండి. మరి అది పిలిచినారో లేదో మనకు తెలియదు.